నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శివకుమార్ గారు, హైకోర్టు అడ్వకేట్. నమస్తే సార్. సార్, తల్లిదండ్రులు ఆస్తిని పిల్లల పేరిట రాశారు. రాసిన తర్వాత వాళ్ళకి సర్టైన్ టైం తర్వాత పిల్లల దగ్గర నుంచి ఆదరణ లేకుండా పోతుంది. వాళ్ళు సరిగ్గా చూసుకోకపోవటం, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో తల్లిదండ్రులకి ఉండే హక్కు ఏంటి? అయితే జనరల్లీ పేరెంట్స్ ఎవరైనా కూడా వాళ్ళ పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుకొని వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ అభిమానంతో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు సంపాదించిందంతా కూడా పిల్లలకే అవుతుంది కదా, ఎవరికి అవుతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల పేరు మీద ఆస్తులు రాసేస్తారు. ఆస్తులు రాసేసిన తర్వాత వాళ్ళ యొక్క మైండ్ సెట్ చేంజ్ అయ్యి, ఇంకా వీళ్ళతో మనకేం పని ఉంది, నేను యుఎస్ పోతా, నేను యూకే పోతా, ఓకే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవడు తీసుకుంటాడు, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే తమ్ముడు తీసుకుంటాడని అన్న తీసుకుంటాడని తమ్ముడు, అక్క తీసుకుంటుందని వీళ్ళిద్దరు వాళ్ళని లైట్ తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ నెగ్లెక్ట్ ఎప్పుడైతే చేసినప్పుడు వీళ్ళ ఆస్తి వీళ్ళ అన్నీ తీసుకొని వాళ్ళకి మినిమం మెయింటెనెన్స్ అనేది, వాళ్ళకి మందులు కానీ, ఫుడ్ కానీ, షెల్టర్ కానీ ఇట్లాంటివి ప్రొవైడ్ చేయనప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ కేసు అనేది పిల్లల మీద వేసుకోవచ్చు, నెలకు మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కింద వీళ్ళు డివిసి కేసు వాళ్ళ పైన మెయింటెనెన్స్ కేసు కూడా వేయచ్చు. వాళ్ళకు సెక్యూరిటీ కింద వాళ్ళు కూడా ఆ కేసు వేయచ్చు, ప్రొటెక్షన్ ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. షెల్టర్ కూడా వీళ్ళు కేసు ఫైల్ చేసి షెల్టర్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి రాసిచ్చిన ఆస్తిని మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశం ఏమైనా ఉంటుంది? అదే చెప్తున్నాండి. అయితే షెల్టర్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పి కేసు వేసుకోవచ్చు డివిసి కింద. తర్వాత వీళ్ళు ఏదైతే ఆస్తి రాసిచ్చారో ఆ ఆస్తిని మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేయవచ్చు. ఏదైతే గిఫ్ట్ డీడ్లు ఎవరైతే వీళ్ళు ఇస్తారో, గిఫ్ట్ చేసినా సేల్ చేసినా ఏది చేసినా కూడా పేరెంట్స్ నుంచి వచ్చిన ఆస్తి పిల్లలకు వచ్చినప్పుడు, వాళ్ళ గిఫ్ట్ రాసిచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఈ యొక్క ఆస్తిని లోకల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అప్రోచ్ అయినా కూడా, లేకపోతే ఆర్డీఓ గారికి కూడా వెళ్ళినా కూడా, లేకపోతే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది వాళ్ళు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఆ ప్రాపర్టీ అనేది వీళ్ళకి ఇచ్చి ఆ యొక్క ప్రాపర్టీని వీళ్ళపైన మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఈ యొక్క పేరెంట్స్కి ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో అట్లాంటి రిజిస్ట్రేషన్స్ ఉన్న సందర్భాలలో సెక్షన్ 32 ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 అనేది క్లియర్గా మెన్షన్ ఏం చేసిందంటే, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ క్రియేట్ చేసుకోవడానికి దీనిపైన సెక్షన్ 32 అనేది క్లియర్ కట్గా చెప్పింది. దీంట్లో సెక్షన్ 23 అనేది క్లియర్గా ఏం చెప్తుందంటే, ఈ యొక్క అసెట్స్ ఏదైతే గిఫ్ట్ డీడ్స్ అయినాయో దాన్ని కొన్ని సర్టెన్ పీరియడ్ టైంలో, అంటే యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్, అంటే వాళ్ళకు మంచి చేయడానికి తీసుకునే సందర్భంలో సెక్షన్ 23 ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007లో దాని ప్రకారం ఈ యొక్క గిఫ్ట్ డీడ్స్ అనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, లేకపోతే వీళ్ళు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు వాళ్ళు ఒక లెటర్ రాసినట్టయితే వీళ్ళు ఈ యొక్క రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఒకవేళ తాతల ఆస్తి మనవలకి రాశారు, వాళ్ళకి ఇచ్చేశారు, అలాంటి టైంలో కూడా కుదురుతుందా ఇది? సో ఇది ఎన్సిస్టల్ ప్రాపర్టీ, అంటే తాతల ఆస్తి ఏదైతే ఉందో తాతల ఆస్తికి సంబంధించిన ఆస్తులు ఫస్ట్ లీగల్ హైర్స్ వాళ్ళ పిల్లలే అవుతారు. మన్మళ్ళకి ఎవరైతే వాళ్ళు బతుకున్నప్పుడు మన్మళ్ళకి రాసిచ్చినప్పుడు ఈ యొక్క అంశంలో వాళ్ళు చనిపోయినరా ఉన్నారా అనేది బేస్ చేసుకొని ఉంటే, ఒకవేళ వీళ్ళ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే వీళ్ళు కేసు వేసుకొని మళ్ళీ తీసుకోవచ్చు. తాతల ఆస్తి అయితే వాళ్ళకి రైట్ ఉండదు. ఇప్పుడు సపోజ్ మీ ఆస్తి ఉంది, మీ ఆస్తి మీరేం చేశారు, మన్మరాలకు రాసేసారు, మీ మన్మరాలకో మన్మడుకో లేకపోతే తర్వాత చిల్డ్రన్ ఎవరికో మీరు సేల్ డీడ్ అది చేసేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన కేసు వేయడానికి ఉండదు. ఎప్పుడైతే వాళ్ళు సంపాదిస్తారో సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఆ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ మీదనే వాళ్ళకి అధికారం ఉంటుంది. తాతల ఆస్తి పైన వాళ్ళు ప్రజెంట్ పిల్లలకి ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవడం అనేది ఉండదు. హస్బెండ్ ఆస్తి భార్యకు వస్తుంది, ఆ భార్య తన పిల్లలకి ఈ ఆస్తిని పంపకం చేసింది అనుకోండి, అప్పుడు మళ్ళీ తనకి ఈ రైట్ ద్వారా వెనక్కి తీసుకునే అవకాశాలు ఉంటాయా? అయితే దీంట్లో సపోజ్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఉంటాడు. సపోజ్ నేను ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత నేను ఎవరికైనా ఇచ్చుకుంటా నేను బతుకున్నప్పుడు, ఓకే. వన్స్ ఒక ఫాదర్ అనేది జరిగిపోయిన తర్వాత ఒక వైఫ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ 5 లీగల్ హైర్స్ అవుతారు. ఒక 4 కొడుకులు ఉన్నారు, ఒక తల్లి ఉంది, తండ్రి చనిపోయిన తర్వాత వైఫ్
మిగతా 4 చిల్డ్రన్ అనేది 5 మెంబర్స్ లీగల్ అవుతారు. ఓకే అంటే 5 షేర్స్ వస్తాయి. ఓకే 5 షేర్స్ వచ్చినప్పుడు ఈ యొక్క 5 షేర్స్ హోల్డర్స్ అనేది వీళ్ళలో ఎవరికైనా ఒకరికి ప్రాపర్టీ ఇద్దామనుకుంటే అది రిలింక్విష్మెంట్ డీడ్ అనేది ఒకటి ఉంటుంది. రిలింక్విష్మెంట్ డీడ్ అంటే కో ఓనర్స్ అందరు కలిసి ఒక ఓనర్కి ఈ యొక్క కో ఓనర్ అంటే ఒక 4 అన్నదమ్ములు ఉన్నారు, ఒక తల్లి ఉంది, వీళ్ళందరూ కో ఓనర్స్ అవుతారు. సో ఈ కో ఓనర్స్ అందరు కలిసి ఒక వ్యక్తికి అంటే థర్డ్ పర్సన్కి వేస్తే సేల్ డీడ్ అవుతుంది, వీళ్ళ దాంట్లోనే ఒక పర్సన్కి వేస్తే రిలింక్విష్మెంట్ డీడ్ అవుతుంది. ఓకే రిలింక్విష్మెంట్ డీడ్ అయితే తనకు సంబంధించిన ప్రాపర్టీ యొక్క ఏదైతే రైట్ ఉందో అది వాళ్ళకి ఇచ్చేయడం. ఈయన రైట్ వదులుకొని ఆయన ఆ రైట్ ఆ ప్రాపర్టీ వాళ్ళకి ఎవరైతే కో ఓనర్ ఉన్నారో బ్రదర్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే రిలింక్విష్మెంట్ డీడ్ కింద ఆ యొక్క ప్రాపర్టీ అనేది రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఓకే సో అప్పుడు కో ఓనర్స్లో ఒక వ్యక్తి ఓనర్ అవుతాడు ఆ ప్రాపర్టీ మొత్తానికి. ఆ ఓనర్ ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఆ ఓనర్ ఎంజాయ్ చేయవచ్చు అట్లా. ఓకే సో తల్లికి మళ్ళీ దాని మీద రైట్ ఉంటుంది అంటారా? తల్లికి అనేది మదర్ ఎవరైతే ఉన్నారో ఆ మదర్కి సంబంధించిన షేర్ 25% ఒకటి ఉంటుంది. ఒక 100%లో వచ్చింది అనుకోండి 5% ఉంటే 20% షేర్ వస్తుంది. వాళ్ళ మదర్ షేర్ ఎంత ఉందో అంతవరకు షీ కెన్ క్లైమ్. ఓకే ఓకే అదర్వైజ్ అంటే మొత్తం హోల్ ప్రాపర్టీ మీద ఆమె క్లైమ్ చేయలేదు. ఆమె షేర్ ఎంత అయితే వస్తుందో ఆ షేర్ మటుకు ఆమె క్లైమ్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకొక ఇది ఇక్కడ, ఒకవేళ ఫాదర్ మదర్ పేరు మీద మొత్తం ఆస్తి పెట్టారు, ఓకే పిల్లలకి దాని మీద ఎటువంటి హక్కు లేదు అని చెప్పి ఆయన నోట్ రాశారు. ఎస్ అలాంటి సందర్భాలలో తల్లి దగ్గర నుంచి ఆస్తి పిల్లలు లాక్కుంటే తల్లి ఏం చేయాలి? సో హస్బెండ్ తన వైఫ్ పేరు మీద ప్రాపర్టీ కొన్నాడు అంటే అమౌంట్ ఈయన పెడతాడు కానీ పేరు మాత్రం వాళ్ళ వైఫ్ ఉంటుంది. అవును సో అది సేల్ డీడా లేకపోతే ఈయన దగ్గర నుంచి గిఫ్ట్ డీడా అనేది మనకు గమనించాల్సిన అవసరం ఒకటి. ఓకే రెండోది డైరెక్ట్గా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఈ వీళ్ళ వైఫ్కి ప్రాపర్టీ కొన్నాడు, వాళ్ళు అమ్మిరు ఈ మేడం కొన్నది అన్నట్టు డైరెక్ట్ డాక్యుమెంట్ షో చేసింది అనుకోండి. సో ఆమెనే అబ్సల్యూట్ ఓనర్ అవుతుంది. ఓకే సో ఆమె వాళ్ళ మదర్ ఎవరైతే ఆమె ఉన్నదో ఆమె వాళ్ళ పిల్లలకు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేస్తే మాత్రం ఆమె గిఫ్ట్ డీడ్ ఇచ్చిందా సేల్ డీడ్ ఇచ్చిందా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ సేల్ డీడ్ కనుక ఇచ్చింది అనుకో ఆమె మళ్ళీ తీసుకోలేదు. అది గిఫ్ట్ డీడ్ ఇచ్చిండ్రు పిల్లలకి అని అంటే ఆ సందర్భంలో ఆమెను చూసుకోకపోయినప్పుడు లేకపోతే అట్లాంటి సందర్భాలలో మళ్ళా సెక్షన్ 23 అప్లికేబుల్ అవుతాయి సీనియర్ సిటిజన్ యాక్ట్. సో సొంతంగా ఎవరైతే కొంటారో అట్లాంటప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రాపర్టీ క్యాన్సలేషన్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.